తిరిగిపోయిన వాళ్ళు సైలెంట్గా ఉన్నా పర్లేదు. ఓకే, మన బాడీలోని ఎన్ని బోన్స్ ఉంటాయి? అందరికీ తెలుసండి. ఎన్ని మజిల్స్ ఉంటాయి? ఎన్ని మజిల్స్ ఉండొచ్చు? 625 ఉన్నాయంట. మొత్తం ఆర్గన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా బాడీలో? మన యొక్క బాడీలో ఆర్గన్స్ అంటే అవయవాలు. ఏంటండి? భాగాలు, శరీర అవయవాలు ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి తెలుసా? 72 నుంచి 75 వరకు ఉంటాయి. కొన్నిటికి ఫంక్షన్ ఉన్నాయి, కొన్నిటికి ఫంక్షన్ ఉన్నాయి. దాని పని ఏంటో దానికి తెలియదు అనమాట. కొన్ని అవయవాలు ఉన్నాయి. ఇంకా మనము చూసుకుంటే ఇంకా నార్మల్గా ఇంకా దానికి మించి కొంచెం వెళ్తే చూడడానికి మనం ఏ అవయవం వాడతాం? వినడానికి ఏ అవయవాలు వాడతాం? మాట్లాడడానికి ఏ అవయవం వాడతాం? ఇది అందరికీ తెలుసు. బాగానే జనరల్ నాలెడ్జ్ ఉంది ఇది అందరికీ. ఓకే, మనము కొన్ని సందర్భాల్లో బైబిల్లో చూసుకున్నట్లయితే ఇద్దరు, నేను స్టోరీ రకంగా చెప్తాను, ఆ ఇద్దరెవరో మీరు చెప్పాలి. ఇది కూడా జనరల్ నాలెడ్జ్, బైబిల్ నాలెడ్జ్. ఇది ఇప్పుడు వరకు అడిగింది నేను జనరల్ నాలెడ్జ్, ఇప్పుడు నేను అడుగుతుంది బైబిల్ నాలెడ్జ్ అడుగుతున్నాను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు పురుషుల స్త్రీలో మీరే చెప్పాలి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో యేసయ్య బయట సువార్త చెప్పుకొని ఒక ఇంటికి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఆయన బోధించడం మొదలుపెట్టారు. ఆ ఇంటికి ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఇంటికి ఆహ్వానించింది. తర్వాత ఒక వ్యక్తి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మాటలు వింటుంది. ఇంతలోపల ఒక వ్యక్తికి కోపం వచ్చి, ఎందుకు కోపం వచ్చిందంటే తను పని మీదకి వెళ్ళిపోయి తను పని చేసుకుంటా ఉంది. ఇంతలోపల ఆమెకు చాలా కోపం వచ్చిందంట. మామూలు కోపం రాలేదు. ఏంటయ్యా యేసయ్య, ఇంటికి వచ్చావు కదా, నేను ఇలా బాధపడ్డా నీకేమైనా ఇష్టమా అని గట్టిగా క్వశ్చన్ అడిగి దేవుణ్ణే ప్రశ్నించి, ఏంటి నేను ఇలా బాధపడ్డా నీకు ఇష్టమా అని చెప్పి ఆమె యేసయ్యని అడిగింది. నేను బాధపడకుండా ఉండడానికి ఆవిడ్ని అక్కడ ఆ పర్సన్ని నా దగ్గరికి పంపించు అని చెప్పింది. తర్వాత యేసయ్య ఏం చెప్పారంటే, ఇది చెప్పేస్తే మీరు ఆన్సర్ చెప్పేస్తారు. యేసయ్య ఏం చెప్పారంటే, అమ్మ నువ్వెందుకు ఈ బయట విషయాల గురించి అవి ఇవి ఆలోచించి చాలా ఇబ్బంది పడిపోతున్నావు, చాలా చింతించేస్తున్నావు. ఇది కాదమ్మా, ఈ వ్యక్తి ఈ పర్సన్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ ఎంచుకున్న పని చాలా మంచిది, చాలా శ్రేష్టమైనది. ఈమె చేసే పని చాలా శ్రేష్టమైంది అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి ఆ వ్యక్తులు ఎవరిద్దరు? చెప్పలు కొట్టండి గట్టిగా. ఓకే, మార్తా, మరియా. ఇప్పుడు అక్కడ మనం బైబిల్ వాక్యం ఒకసారి తీస్తే, ఒకసారి బైబిల్లో ఉన్న వాక్యం ఎక్కడ ఉందో ఒకసారి తీయండి. 38 చదవండి ఒకసారి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ప్రవేశించి మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చోండి బోధ వినుచుండెను. విస్తారమైన పని పెట్టుకుని ఉండడం తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఆమెతో చెప్పమన్నాను. అందుకు ప్రభువు, మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకోండి. మరియా ఏమి ఏర్పరచుకుందంట? ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం ప్రభా, దగ్గర తండ్రి, కృపగల దేవా, సర్వశక్తిమంతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ వాక్యాన్ని తండ్రి మేము హృదయంలో తండ్రి పెట్టుకోటకు తండ్రి, వినగల చెవులు, గ్రహించగల మనస్సు తండ్రి మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, మీ మనసు తండ్రి మేము తెలుసుకొని నీ మనసు ద్వారాగా తండ్రి మేము నడుచుకుంటకు, రాకడికి తండ్రి మేము అందరం సిద్ధపడటకు కృపను దయచేయమని, మీరే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ వారి నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఇక్కడ ఇప్పుడు చదువుకున్నాం కదా, ఈ చదువుకున్న దాని నుంచి చిన్న క్వశ్చన్ అడుగుతాను. చదువుకున్న దాని నుంచి చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇంటికి చేర్చుకున్న వ్యక్తి ఎవరు?
ఇంటికి చేర్చుకున్న ఆ వ్యక్తి ఎవరు? మార్తమ్మ. ఎవరు? ఇంటికి పిలిచింది అంటే తన హృదయంలోకి కానీ ఇంటికి పిలిచింది ఎవరు? మార్తమ్మ. ఇప్పుడు పిలిచిన ఆమె దేవుని దగ్గర కూర్చోకుండా పనుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనము చాలా సందర్భాల్లో మనం చేస్తాం ఏంటంటే, ఇంటికి పిలుస్తాం అంటే దేవుని హృదయంలోకి పిలుస్తాం, కానీ దేవుని మాత్రం పట్టించుకోం. ఇక్కడ ఆమె చేస్తున్న పని కూడా ఏంటి అంటే, తన ఇంటికి పిలుచుకుంది కానీ పనుల్లోని బిజీ అయిపోయింది. మనము హృదయాల్లోని యేసుని పిలుచుకుంటాం కానీ పనుల్లో బిజీ అయిపోతాం. మనము హృదయాల్లోని యేసయ్యకి అర్పిస్తాం, దేవా ఈ హృదయం నీకే అంటాం, కానీ మన పనుల్లో మనము బిజీ అయిపోతాం. దానివల్ల మనము చేయాల్సిన పనిని చేయం. అక్కడ ఉత్తమమైన దాన్ని ఆమె ఎంచుకుంది అని చదివాం కదా. ఉత్తమమైన దాన్ని ఎంచుకోవటం అంటే ఆమె ఫంక్షన్, దాని ఐడెంటిటీ, తన యొక్క ఐడెంటిటీ ఎక్కడ దొరుకుతుంది అంట? యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది. అంటే యేసయ్య మాటల దగ్గర దొరుకుతుంది. అంటే యేసయ్య వాక్యం దగ్గర ఆమె ఐడెంటిటీ దొరుకుతుంది. మనం చూస్తాం. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల ఫంక్షన్ మనం చూస్తాం. ఫంక్షన్ అంటే వారి యొక్క సర్వీస్, వాళ్ళు చేసే పని. ఫంక్షన్ అంటే పని. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల ఫంక్షన్ చూస్తాం. అంటే వాళ్ళు, అంటే ఒక మిషన్ ఉందనుకోండి, దీని ఫంక్షన్ ఏంటి? కీబోర్డ్ ఫంక్షన్ ఏంటి? మ్యూజిక్ని మనకి ఇవ్వడం. డోలక్ ఫంక్షన్ ఏంటి? మ్యూజిక్ని ఇవ్వడం. మైక్ ఫంక్షన్ ఏంటి? సౌండ్ని అంటే యాంప్లిఫై చేయడం. ఆ యాంప్లిఫైర్ ఫంక్షన్ అదే. ఇక్కడ మన లైవ్ ఫంక్షన్ ఏంటి? కెమెరా ఫంక్షన్ ఎందుకు? లైవ్ని జనాలకి, వాక్యాన్ని ప్రజలకు వెళ్ళాలి. అంటే ఒక్కొక్క పని నిమిత్తము ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేయబడి ఉంది. ఏది కూడా ఇక్కడ ఉన్న ఏ వస్తువు కూడా పని లేకుండా లేదు. అవునండి? ప్రతిదీ కూడా ఇక్కడ నిలబెట్టిన ఈ స్టాండ్కి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ పెట్టిన ఈ కంజరికి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం వాడుతున్న ప్రతి దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏముంటుందండి? ఫంక్షన్ అంటే దాని పని ఉంటుంది. అవునా? పని లేకుండా ఏది కూడా ఇక్కడ లేదు. అలానే దేవుని సంఘంలో కూడా పని లేకుండా కూడా ఏది ఎవరు లేరు. అంటే నాలో ఫంక్షన్ లేదు, నాలో పని లేదని మనం అనుకుంటాం కదా. అంటే నేను ఫంక్షన్లెస్, లేకపోతే నేను ఫంక్షన్లెస్ అనుకుంటాం, అంటే నాకు ఏ తలాంత లేదనేసి. సో దీని గురించి అక్కడ యేసు చెప్తున్న మాట ఏంటి అంటే, మార్తమ్మ ఇంటికి చేర్చుకుంది కానీ మరియమ్మ ఫంక్షన్ చేస్తుంది. అంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మైక్ పక్కన పెట్టేస్తాం అనుకోండి, దీని లాభం ఏంటి చెప్పండి? ఈ మైక్ కొన్నాను, ఈ మైక్ కొనిన తర్వాత మనం మైక్ని ఏం చేయాలి? ఉపయోగించాలి. ఈ మైక్ కొనిన తర్వాత ఏదైనా ఈ వస్తువు ఏది ఉంది, మనము కొనిన తర్వాత దాన్ని ఏం చేయాలి? వాడాలి. కానీ దాన్ని మనము పక్కకు పెట్టేసాం అనుకో, దాని విలువ ఏమైనా ఉంటుందా? ఏమైపోతుంది? రస్ట్ పట్టి పోతుంది. అంటే దాన్ని కొన్ని రోజులు యూజ్లెస్గా ఉండిపోతే ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా తుప్పు పట్టేస్తుంది. తర్వాత మైక్ నొక్కినా పని చేయదు, దాని స్విచ్ పోతుంది కదా, కిక్ అంటాం, కానీ అది మాత్రం పని చేయదు. బండి తీసుకోండి, వాడితేనే పని చేస్తుంది, వాడకుండా అలాగా సంవత్సరాలు అక్కడ పెట్టారనుకో, బండి ఏమవుతుంది? రస్ట్ అయిపోతుంది. అలానే యేసు చెప్తున్న మాట ఏంటి అంటే, అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మనమందరం ఒక శరీరంలో బాడీ పార్ట్స్ అయి ఉన్నామంట. ఒక శరీరం అంటే క్రీస్తు అను శరీరంలో మన సంఘముగా ఉన్న చర్చ్. అంటే చర్చ్లో మనమందరము చర్చ్, మనము లేకపోతే చర్చ్ కాదు అది. ఇప్పుడు చర్చిలో మనం సంఘంగా ఉన్నప్పుడు ఈ సంఘం అంతా ఒక బాడీ ఉంది. ఈ బాడీలో మనం ఉండే వారము ఫంక్షన్లో చేస్తున్నాం కదా, మనం అందరం పార్ట్స్, బాడీ పార్ట్స్ అంటే అవయవాలు అయి ఉన్నాం, మనం భాగాలు అయి ఉన్నాం. ఏమై ఉన్నాం? శరీరంలో భాగాలు అయి ఉన్నాం. మనము బాడీలో ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ భాగాల్లో ఒకటి కానీ ఫంక్షన్ చేయింది అనుకో, ఏమవుతుంది? ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? జబ్బు చేసింది అంటారు. ఏమంటారు? ఒక బాడీలో ఏదైనా పని చేయకపోతే, ఏదైనా దాన్ని ఏమవ్వట్లేదు, లెగట్లేదు, లేకపోతే 2 కాళ్ళు 2 చేతులు పడిపోయాయి అనుకోండి. ఒక సర్జన్గా, నేను డాక్టర్గా చేస్తాను కదా, ఇప్పుడు నేను సర్జరీ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఏమైనా ఒక 2 చేతులు 2 కాళ్ళు పడిపోయాయి అనుకో, వెంటనే నాకు మైండ్లోకి వచ్చింది ఏంటో తెలుసా? ఈయనకి ఏమొచ్చింది? హెమిపెరాసిస్ కానీ, పెరాసిస్ కానీ, అంటే క్వార్టర్ పెరాసిస్, అంటే 4 చేతులు పడిపోయినాయి, పడిపోయింది, అంటే మొత్తానికి పెరాలసిస్ వచ్చింది అని తీసుకుంటాం. అవునా? అంటే మన శరీరంలో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి మనల్ని చూసిస్తున్నాయి అనమాట, మనల్ని పోలి చూసిస్తున్నాయి. అంటే మనము ఒక బాడీ పార్ట్ అయి ఉన్నాం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చదివితే ఒకసారి తీయండి, 12వ అధ్యాయము 7 నుంచి 26 మనం చదువుకుంటూ ఉంటే, అక్కడ
దేవుడు ఒక్కడే. అందరూ ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించినందుకు, ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ యొక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి యొక్క అద్భుత కార్యములు చేయు శక్తియు, తర్వాత మరి ఒకరికి ప్రవచన వరము, మరి యొక్క ఆత్మ వివేచనయు, మరి యొక్క నానా విధమైన భాషలు, తర్వాత భాషల అర్థము చెప్పుటయు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అక్కడ పైన చదువుకున్నాం కదా, ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆత్మ ద్వారాగా ప్రతి ఒక్కరికి ఒక ఫంక్షన్ అనేది ఇవ్వబడి ఉంది. ప్రతి ఒక్కరికి ఒక పని అనేది, పని నిమిత్తము మనము ఏర్పరచబడి ఉన్నాం. అక్కడ కిందకి చదువుకొని వస్తే ఇది ఎలా ఏర్పరచబడి ఉన్నాము అని డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను మొత్తం చదివేదంతా ఈ కొరింథీ పత్రిక ఈ 12వ అధ్యాయం నుంచే మొత్తం అంతా నేర్చుకుంటాం. అంటే చాలా విషయాలు నాకు దీనిలోని కొన్ని విషయాలు కనిపించినాయి అనమాట. చాలా సందర్భాల్లోని చాలా మీటింగ్స్లోని కానీ చూసుకున్నట్లయితే, అంటే మన ఈ యొక్క మినిస్ట్రీస్లో చూసుకున్నట్టే యూత్ మినిస్ట్రీ ఉంటుంది, తర్వాత చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఉంటుంది, తర్వాత ఉమెన్స్ మినిస్ట్రీ ఉంటుంది, తర్వాత పెద్దల మినిస్ట్రీ ఒకటి ఉంటుంది, తర్వాత వేరే మినిస్ట్రీస్ ఉంటాయి కదా. ఈ మినిస్ట్రీస్ అన్నీ ఫంక్షన్ అవ్వాలి అంటే బాడీ పార్ట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అవునా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మినిస్ట్రీలని, ఒక్కొక్క మినిస్ట్రీ కోసమని దేవుడు ఎవరిని కూడా పని లేకుండా అయితే ఉంచలేదు. చదువుకున్నాం కదా వాక్యం, ఏం చదివామండి? ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత వలన ఆయన అందరికీ, అక్కడ 7వ వచనంలో ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనము కొరకు, మనం జస్ట్ మన సేక్ కోసం కాదు, మనం జస్ట్ నా సొంత ప్రయోజనం కొరకు కాదు, అందరికీ ఉపయోగపడడానికి నన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకోవాలి, అందరినీ దేవుడు వాడుకుంటాడు. అక్కడ దేవుడు ఆత్మ ప్రత్యక్షత వల్లనే ప్రతి ఒక్కరికి కూడా వాడుకోవడానికి దేవుడు ఇక్కడ పెట్టారు. ఇక్కడ మనం ఉన్నామంటే ఎవరు కూడా యూజ్లెస్ అయితే కాదండి. మనం అందరం కూడా దేవుడు ఒక పని నిమిత్తము వాడుకోవడానికి ఇక్కడ ఏర్పరిచారు. ఈ సంఘంలోని నువ్వు ఒక అవయంగా కింద చదువుకుంటూ వస్తే 13వ వచనం, ఒక్క శరీరమై, ఎలాగూ శరీరము 12వ వచనంలో ఏకమై, ఎలాగూ యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను, దానిపైన 12వ వచనం ఒకసారి చదువుదాం. శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీయు అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక బాడీ ఎవరంటే క్రీస్తు యేసయ్య ఒక బాడీ అయితే మనము ఏమై ఉన్నామంట? శరీరంలో అవయవములై ఉన్నాం. అంటే మనం శరీరంలో భాగమై ఉన్నాం. ఆర్ యూ అ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ బాడీ ఆర్ ఎ పార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ బాడీ? ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే నేను శరీరంలో భాగమా, లేదో నేను శరీరంలో ఒక విభాగమా, అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను తీసుకున్న నా అంశం ఏంటంటే, నేను ఈ శరీరంలో ఒక భాగమా, లేదా నేను శరీరంతో విభాగమా? అంటే నేను ఎ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ బాడీ ఆర్ ఐఎమ్ ఎ పార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ బాడీ. అంటే నేను ఏ పార్ట్గా ఉంటున్నానా, లేదా ఏ పార్ట్గా ఉంటున్నాను, అంటే దేవుళ్ళ శరీరంలో ఒక పార్ట్గా ఉంటున్నానా అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు క్వైర్ నిలబెట్టడానికి కారణం కూడా అదేనండి. ఎందుకంటే నా మనసులో వచ్చింది ఏంటంటే, మనము ఇంతమంది యూత్ ఉన్నాం, లేకపోతే ఇంత దేవుని పాటలు పాడేవారి శక్తి, అంటే దేవుని ఇచ్చిన ఆత్మ ఫలాలు, ఇచ్చిన ఆత్మ తలాంతులు ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది కదా. మనం ఏం చేస్తున్నామంటే ఏ పార్ట్గా ఉంటున్నాం, కానీ ఏ పార్ట్గా అంటే శరీరంలో భాగంగా ఉండలేకపోతున్నాం. అంటే మనము, అంటే ఒకవేళ మనం అలా చేసి, అంటే మన ఫంక్షన్ మనం మర్చిపోతున్నాం, మన ఫంక్షన్ని, అంటే మన పనిని మనము మర్చిపోతున్నాం. ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్గా నాకు శరీరంలోని ప్రతి భాగానికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది, ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ చెవు పని చేస్తుంది, కానీ కన్ను పని చేయట్లేదు అనుకో, మనం వింటాం, విని దాన్ని చూసుకుంటూ వెళ్తాం, గుంటలు ఉన్నాయా, లేకపోతే
ఎక్కడ ఏమున్నాయో కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు చెవులు కాళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు కళ్ళు రెండు మొత్తం ఈ పై పార్ట్ పనిచేస్తుంది, ఈ రెండు చేతులు పనిచేయట్లేదు. ఇప్పుడు బాడీ ముందుకు వెళ్తుందా? మనసు ద్వారా వెళ్ళిపోతా ఉంటాం కదా, ముందుకు వెళ్తుందా? వెళ్దు. ఈ చెయ్యి ఫంక్షన్ చేయాలి అంటే దీనిలో చెయ్యి ఒక్కటే కాదు, చేతిలోని వేళ్ళు ఒకటి ఉంటాయి, దానికి మజిల్స్ అన్న ఒకటి ఉంటాయి, దాన్ని మజిల్స్ చేతులు ఉన్నా దానికి నరాలు ఉంటాయి, మళ్ళీ దానికి సిగ్నల్స్ మైండ్ నుంచి వస్తాయి, తర్వాత దీంట్లోని ఇంకా రక్త కణాలు ఉంటాయి, బ్లడ్ వెసల్స్ అంటారు. ఈ రక్తము దీనికి ఏం చేస్తుంటుంది? ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది, ఏటీపీ ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. ఇది ఆక్సిజన్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇది పని చేస్తూ ఉంటుంది. ఇది ఆక్సిజన్ దీనికి వెళ్ళకపోతుంది అనుకోండి, ఇది పని చేస్తుందా? పని చేయదు. ఇందాక చెప్తున్నాం కదా, అంటే బాడీలోని యాజ్ డాక్టర్గా ఒక మనిషి తన శరీరంలోని కాళ్ళు కానీ పని చేయకుండా అంటే వాడకుండా వదిలేశారనుకో, చేతులు కానీ వాడకుండా వదిలేశారనుకో, అది ఎట్రోఫీ అయిపోతుందంట. ఎట్రోఫీ అంటే చిన్నగా అయిపోతుంది, మజిల్ చిన్నగా అయిపోతుంది. చూడండి, కొంతమంది మంచం మీద పడిపోయిన వారిని చూస్తాం కదా, వారందరూ మంచం మీద పడిపోయి ఉంటారు కదా, వారందరూ మజిల్స్ అనేవి చిన్నగా అయిపోయి ఉంటాయి, సన్నగా అయిపోయి ఉంటారు. ఎందుకు అంటే దాన్ని వాళ్ళు వాడట్లేదు కాబట్టి. ఒకవేళ వాడుతూ ఉంటే ఏమవుతుందంటే స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారు? ఒక మనిషి ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? మజిల్స్ పెరుగుతాయి, ఫ్యాట్ కరుగుతుంది కదా, అది ఫంక్షన్. దాని ఫంక్షన్ని మనము ఏం చేస్తాం? దాన్ని యాక్టివ్గా చేస్తాం. అది కానీ యాక్టివ్గా లేకుండా లేజీగా ఉండిపోయింది అనుకో, యాక్టివ్గా లేకుండా పని లేకుండా ఉండిపోయింది అనుకో, ఏమవుతుంది? మెల్లిమెల్లిగా ఎట్రోఫీ అయిపోతుంది. ఎట్రోఫీ అంటే మెల్లిగా చిన్నగా అయిపోతుంది, అదే మజిల్ ఎట్రోఫీ అంటాం. కానీ మజిల్ హైపర్ట్రోఫీ అంటారు. హైపర్ట్రోఫీ అంటే మనం బాగా వాడితే ఇంకేమవుతుంది? బాగా కండలు వస్తాయి కదా. అలానే మన బాడీలో కూడా ప్రతి అవయముకు కూడా ఒక ఫంక్షన్ అనేది దేవుడు ఇచ్చాడు. ఆ ఫంక్షన్కి మనము దానితో ఫంక్షన్ చేయిస్తే మనము దాని యొక్క పనిని మనము చూడగలుగుతాం. అలాగే కింద చదువుకుంటూ వస్తే మనం ఒక్క శరీరం అయి ఉన్నాం కదా. నేను చెయ్యిని కాదు గనక 15వ వచనంలో శరీరంలో దాన్ని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. అక్కడ చెప్తున్న చూడండి అసలు మాట ఏంటి అంటే, నేను చెయ్యిని కాదు అని పాదం చెప్తుంది అనుకో. మనం కూడా చాలా సందర్భాల్లో ఇది చెప్తుంది ఏంటంటే, సంఘానికి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, నేను చెయ్యి కాదు కదండి, నేను ఎందుకు ఫంక్షన్ చేయాలి అని కాల్ చెప్పింది అనుకో, శరీరం ముందుకెళ్తుందా? వెళ్ళగలుగుతుందా? అక్కడ ఆయన అడుగుతున్న క్వశ్చన్ కూడా అదే. నేను చెయ్యి కాదండి, నాకు అది తలాంత లేదండి, నేను చేయలేనండి, లేకపోతే నేను వారు కాదండి, నేను ఈరు కాదండి అని మనం ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటామో అప్పుడు మనం ఫంక్షన్ అనేది చేయలేము, ఎట్రోఫీ అయిపోతుంది. నేను ఫంక్షన్ చేయాలి అంటే కంపారిజన్ మనము చేయకూడదు. అక్కడ కింద చూసుకుంటే నేను కన్ను కాదని, శరీరంలో దాన్ని కానని చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంత వినుట అయితే వాసన చుచ్చుట ఎక్కడ? అంటే ఇప్పుడు ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరూ వినేవాళ్ళు అయితే వాసన చూసేది ముక్కు ఎక్కడ ఉంటుంది? మొత్తం అంతా శరీరం మొత్తం కళ్ళే ఉన్నాయనుకోండి, ముక్కు ఎక్కడ ఉంటుంది? ముక్కు ఫంక్షన్ ఏం చేస్తుంది కదా. అందుకనే ప్రతిదీ కూడా మన బాడీలోని ప్రతిదీ కూడా ఒక ఫంక్షన్ బట్టి, అంటే దాని పని నిమిత్తము బాడీలో ఏర్పరచబడి ఉంది. ఇప్పుడు మీలో ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు 2 కళ్ళు ఎందుకు? ఒక కన్ను పొడి చేసుకోండి అంటే పొడుచుకుంటారా? చెప్పండి. 2 కళ్ళు ఉన్నాయి కదండి, ఒక కన్ను పొడి చేసుకోండి, ఒక కన్నుతో చూస్తారు కదా, 2 కళ్ళుతో చూడాలా? 2 చెవులు ఉన్నాయి కదా, ఒక చెవు పొడి చేసుకోండి, ఇంకో చెవితో వింటారు కదా, వింటారా? లేదు, చెయ్యం. అలానే మనం కూడా చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, ఒక కన్ను దాని ఫంక్షన్ చేస్తుంది, ఇంకో కన్ను దాని ఫంక్షన్ చేయకుండా ఆపేస్తుందా? అంటే ఒక కన్ను దాని పని చేస్తుంది, అలాగని చెప్పి ఇంకో కన్ను దాని పని చేయడం ఆపేస్తుందా? చేయట్లేదా? చేస్తుంది కదా. అలానే మనము కూడా ఒకరు ఈ పని చేస్తున్నారని చెప్పి మనం ఆ పని చేయకుండా ఆపేయకూడదు. ఏం చేయకూడదు? ఆపేయకూడదు. సో అక్కడ మనకి వాక్యంలో చెప్తుంది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆయన పని చేస్తున్నాడు కదా, ఈయన కీబోర్డ్ వాయిస్తున్నాడు కదా, నేను ఎందుకులే, ఈయన పని చేస్తున్నాడు కదా, నేను ఎందుకులే, ఆయన పని చేస్తున్నాడు కదా, నేను ఎందుకులే. అది నేను ఎందుకులే అన్న ఫంక్షన్ ఎప్పుడైతే వస్తుందో అది ఏమవుతున్నట్టు, మనం ఏం చేస్తున్నట్టు, మనల్ని మనము మాల్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? ఫంక్షన్ ఆపేసి మాల్ ఫంక్షన్ అంటే వైరస్ తెప్పించుకుంటాం మనలోకి. మాల్ ఫంక్షన్ ఎప్పుడు వస్తుందంటే వైరస్ మనలోకి వచ్చినప్పుడు. ఆ వైరస్ ఏంటో
మనమే గుర్తించి దాన్ని యాంటీవైరస్, బైబిల్ వాక్యం, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే ఆ యాంటీవైరస్ మన లోపలికి వస్తే ఈ మాల్ ఫంక్షన్ కాకుండా బాడీ మొత్తం ఏమవుతుంది, ఫంక్షన్ అవుతుంది. సో ఈ వైరస్ని మన లోపల ఏదైతే వస్తుందో, మనల్ని మాల్ ఫంక్షన్ చేస్తుందో, దాన్ని మనం ఏం చేయాలి, పెరికి పారవేయాలి కదా. అక్కడ కింద చదువుకుంటూ వస్తే ఇప్పుడు దేవుడు ఈ సంఘానికి ఏమై ఉన్నారు మనం చదివితే అక్కడ కొలెస్సీలు రాసిన పత్రికలు మనకు కనబడుతుంటే ఆయన సంఘమునకు హెడ్ అయి ఉన్నారు, శిరస్సు అయి ఉన్నారు అని చదువుతాం కదా. ఈ శిరస్సు అయి ఉన్నారంటే ఇప్పుడు బాడీ మొత్తం ఉంది కదా, ఇది క్రీస్తు అయి ఉన్నప్పుడు ఈ శిరస్సులో బ్రెయిన్ ఉంది కదా, ఇప్పుడు ఆయన ఫంక్షన్ చేయడానికి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు, అవునా. ఈ బాడీ ఫంక్షన్ అవ్వడానికి ఈ చెయ్య కదలాలి, ఈ చెయ్యి లెగాలి అంటే బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ రావాలి, వస్తే ఈ చెయ్యి ఏమవుతుంది, లెగుస్తుంది కదా. అలాగే ఈ బ్రెయిన్ శిరస్సు అయి ఉన్నందుకు బ్రెయిన్ దేవుడై ఉంటే అక్కడ నుంచి సిగ్నల్స్ మనందరికీ పంపిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, సిగ్నల్ వస్తున్నా కూడా చెయ్యి లేపట్లేదు అనుకోండి, ఏమవుతుంది, లేదండి నా మైండ్ పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది, కానీ చేతులు కదలట్లేదు. అది ఏ స్టేజ్లో అవుతుందో తెలుసా, ఒకటి మనము డీప్ స్లీప్లో ఉన్నప్పుడు జరుగుతుంది, రెండవది రెమ్ స్లీప్లో అంటే నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది. రెమ్ స్లీప్లో కళలు వస్తూ ఉంటాయి, అందరూ పట్టేస్తున్నా, పేక పట్టేస్తున్నా, తీసేస్తాను అనుకుంటారు, కానీ చేతులు మాత్రం లేగో. అంటే నిద్రపోతున్న స్టేజ్లో ఉంటే, లేకపోతే నేను చొచ్చబడిపోయిన స్టేజ్లో అంటే మనము వెజిటేటివ్ స్టేట్ అంటారు, పెర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే కోమా. ఏంటండి కోమా. ఒక మనిషి కోమాలోకి వెళ్ళిపోతే బ్రెయిన్ పనిచేయదు, బాడీ మొత్తం అన్నీ పనిచేస్తూ ఉంటాయి, అంటే సిగ్నల్స్ రావు. మనం ఎయిదర్ కోమాలో ఉండాలి, లేకపోతే మనము బ్రెయిన్ డెడ్ అయి ఉండాలి కదా. ఆ బ్రెయిన్ డెడ్ అయిపోతే మనకి సిగ్నల్స్ రావు. నేను లెగిసిపోతాను అంటున్నాను, కానీ అక్కడే ఉంటాయి 2 చేతులు 2 కాళ్ళు, కానీ ముందుకు మాత్రం కదలలేము. సో అలాంటి స్టేజ్లో మనము ఉండకూడదు. అక్కడ చెప్తున్న మాట చూస్తే అక్కడ ఈ ఫంక్షన్ అవ్వాలి అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ మనకు ఒక సెకండ్కి ఎన్ని సిగ్నల్స్ వస్తుంటాయి తెలుసా, దగ్గర 1,00,000 నుంచి 1,00,000 వరకు సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి బ్రెయిన్ నుంచి ఒక చెయ్యి పని చేయడానికి. ఇది చెయ్యి ఇలా ఇవి ఫింగర్స్ ఇలాగ అవ్వాలి అన్నా అన్ని సిగ్నల్స్ రావాలి, ఇవి ఇలా క్లోజ్ అవ్వాలన్నా అన్ని సిగ్నల్స్ రావాలి. ఈ చెయ్యి ఇలా అవ్వాలి అంటే ఇక్కడ మజిల్కి సిగ్నల్ వస్తుంది, ఈ మజిల్ ఏం చేస్తుంది, దీన్ని కిందకి లాగుతుంది, దీన్ని పైకి లేపుతుంది. అంటే దీనికి ఎంత సిగ్నల్ వస్తూ ఉంటే కానీ తప్ప ఇది ఫంక్షన్ చేయలేదు. నేను ఏసైలో ఉంటున్నాను అంటే నేను ఏసైలో ఒక భాగంగా ఉంటున్నాను, కానీ ఏసైతో నాకు సిగ్నల్ లేదనుకోండి, ఫంక్షన్ అవుతామా, లేదు. నేను ఏసైలో భాగమే, నేను సంఘంలో భాగమే, కానీ నాకు సిగ్నల్ రావట్లేదు. అప్పుడు ఏమవుతుంది, సిగ్నల్ ఎందుకు రావట్లేదు, దేవునితో కనెక్షన్ మనము పోగొట్టుకున్నాం. అంటే దేవునితో కనెక్షన్ కానీ పోగొట్టుకుంటే మనకేం రాదు, బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందదు కనుక అదేమవుతుంది, మెల్లిగా ఫంక్షన్లెస్ అయిపోతుంది. ఒకటి తర్వాత మనం చూస్తే మనము సంఘంలో ఉన్న మనము ఏమై ఉన్నామంటే ఇంటి వారమై ఉన్నాం. అక్కడ చదివితే మనం ఏమై ఉన్నాం, హౌస్ హోల్డ్, దేవుని యొక్క హౌస్ హోల్డ్ అంటే మనం ఇంటివారం. మనం ఏమై ఉన్నాం, ఇంటివారం. సో ఈ ఇంటివారు ఫంక్షన్ చెయ్యాలి అంటే ఇంట్లోని ఏమై ఉండాలి, ఫంక్షన్ అవ్వాలి అంటే ఇంటి పెద్ద, తర్వాత ఇంటిని చూసుకోవడానికి, తర్వాత వాళ్ళు ఫంక్షన్ అవుతూ ఉంటేనే ఇల్లుకి ఏముంటుంది, ఒక మంచి ఇల్లు, నా ఇల్లు దేవునితో నిండిన ఇల్లు, అంటే దేవుని మందసం ఉన్న ఇల్లు, దాని కుటుంబ ప్రార్థన ఉన్న ఇల్లు, లేకపోతే ఒక మంచి ఇల్లు అని మనం చెప్పుకుంటాం. అంటే వారు చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు వారికి మధ్య నాకు గొడవలు వస్తున్నాయి అనుకోండి, ఇంటి వారమై ఉన్నాం కదా, ఇంటి వారిలోని వారికి గొడవలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి పీస్ లేదు, అంటే ఏం లేదు, సమాధానం లేదనుకోండి. ఇప్పుడు ఇంటివారు ఎలా ఉండగలుగుతారు, మంచిగా ఉండగలుగుతామా, ఉండలేం. సో అక్కడ మనం దేవునితో జత పనివారమై ఉన్నాం, తర్వాత ఇంటివారమై ఉన్నాం కదా. ఈ ఇంటివారు ఎలా ఉండాలి అంటే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉంటే అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో మనం ఎలా కట్టబడుతున్నాము, ఈ సంఘంగా మనం ఎలా కట్టబడుతున్నామంటే క్రీస్తు యేసు మూలరాయిగా ఉంటేనే, మనం కట్టబడతాం. మన ఇంటిలో కూడా మన యేసయ్య ఏమై ఉండాలి, మూలరాయిగా ఉండాలి. ఇక్కడ ఇల్లు మనం ఒక ఇంటి వారమై ఉన్నామంటే ఇల్లు కట్టబడుతుంది అంటే మనం ఏమై ఉండాలి, దేవుడు ఏమై ఉండాలి, అక్కడ సెంటర్ ఉండాలి. ఎక్కడ ఉండాలండి, ఎక్కడో సైడ్కి కాదు. ఇందాక మార్తమ్మ మరియమ్మ గురించి ఎందుకు చెప్పానంటే, మార్తమ్మ ఇంటికి యేసయ్యని పిలుచుకుంది, కానీ పిలుచుకుంది ఎవరు, ఇంటికి ఆహ్వానించింది ఎవరు, మార్తమ్మ, కానీ అక్కడ కూర్చుంది ఎవరు, మరియమ్మ. అంటే పిలుచుకుంటాం కానీ సైడ్కి పెడతాం, పిలుచుకుంటాం కానీ
పక్కన పెడతాం. అంటే ఈ ఇంటికి మూలరాయిగా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య మాటలు ఇంటికి మూలరాయిగా ఉండాలి. కానీ మనము ఇహలోక విచారాలతో, లేకపోతే మన యొక్క పన్నుల నిమిత్తము, లేకపోతే అవి ఇవి మనసులో పెట్టుకొని అవన్నీ ఆలోచించుకుంటూ ఏం చేస్తున్నాం? యేసయ్యని పక్కన పెట్టేస్తున్నాం. ఈ పక్కన పెట్టేస్తే ఇల్లు కట్టబడుతుందా? శరీరం ఒక కట్టబడుతుందా? కట్టబడదు. అంటే బ్రెయిన్ పక్కన పెట్టేసి మీరు బ్రతకండి అంటే బ్రతుకుతారా? హెడ్ తీసి పక్కన పెట్టండి మీరు బ్రతకండి అంటే బ్రతుకుతారా? బ్రతకలేరు. బ్రతకగలమా? బ్రతకలేము. నేను కూడా బ్రతకలేను. ఎవరు బ్రతకలేరు. సో మన బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అవయవాలు ఉన్నాయి. ఏది కూడా దేవుడు చేసింది ఘనహీనతకి ఏది కూడా చేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం సెంటర్ ఎప్పుడైతే ఈ బాడీ మొత్తం చూశారు కదా, బాడీ చూస్తున్నారు కదా, ఇప్పుడు బాడీలోని సెంటర్లో ఏముంటుంది? పైన బ్రెయిన్, సెంటర్లో హార్ట్. ఈ హార్ట్ ఇక్కడ పెట్టకుండా చేతిలో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టలేదండి? హార్ట్ లోపల పెట్టకుండా చేతిలో పట్టుకుని రోజు పండ్లు పట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు కదా, ఎందుకు బయట పెట్టలేదు? సెంటర్లోనే ఎందుకు పెట్టారు? బ్రెయిన్ కూడా సెంటర్లోనే, ఇక్కడ బాడీ మొత్తానికి సెంటర్లో ఎందుకు ఉంది? వెన్నుపూస సెంటర్లో ఎందుకు ఉంటుంది? బాడీ మొత్తం ఫంక్షన్ కరెక్ట్గా అవ్వాలి అంటే దానికి సెంటర్లోనే ఉండాలి. ఏముండాలండి? సెంటర్లో పెట్టాలి. మనం ఏం చేస్తాం? ఒకవేళ సైడ్కి పెట్టామనుకో బ్రతుకుతామా? బ్రతకగలమా? ఉండగలమా? ఉండలేం. సో మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, శరీరంలో నేను భాగంగా ఉన్నాను కాబట్టి దేవుడు క్రీస్తు ఏమై ఉండాలి? శిరస్సు అయి ఉండాలి. అంటే సెంటర్లో ఉండాలి. ఆయన మధ్యలో ఉంటే నేను చక్కగా కట్టబడతాను. అవునా? ఇది సరిగ్గా లేదు. ఇక్కడ హార్ట్ ఇక్కడ లేకుండా, నార్మల్గా ఒక ఎనాటమీలోని హార్ట్ ఇక్కడ లేకుండా వేరే దగ్గర ఉందనుకో దాన్ని ఏమంటాం తెలుసా? అబ్నార్మాలిటీ అంటాం. అంటే అది సరిగ్గా అవయము కాలేదు. అంటే వాళ్ళ ఫంక్షన్ కూడా సరిగ్గా చేయలేరు. ఎక్కువ కాలం కూడా వాళ్ళు బ్రతకలేరు. మెంటల్లీ రిటైర్డ్ అయిపోయి మెల్లిగా చనిపోతారు. సో మన ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ది మన బాడీ మొత్తం ఏమవ్వాలి? ఏమవుతుండాలి? ఒకదానికొకటి కోఆర్డినేషన్ ఉండాలి. తర్వాత సెంటర్లో ఏముండాలి? యేసయ్య ఉండాలి. సెంటర్లో యేసయ్య ఉండాలి. అక్కడ కింద చదువుకుంటే నిశ్చయముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచించము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి చెప్తున్న మాట ఏంటంటే, మనము క్రీస్తు సంఘములో ఏమై ఉన్నాం? శరీరంలోని భాగాలు అయి ఉన్నాం. ఇప్పుడు ఈ భాగాలు ఏం చేయాలి అంట? ఏం చేయాలి? ఏం చదివాము? కొందరు మానేస్తున్నారు. అంటే సంఘముగా కూడటం మానేస్తున్నారు కదా, అంటే సంఘముగా కూడి ఫంక్షన్ చేయడం మానేస్తున్నారు కనుక అలా మీరు ఉండకుండా మీరు ఏం చేయాలి అంట? యేసయ్య ప్రేమలో మీరు పక్కన వాళ్ళని పురగొలుపుతూ, అంటే వారు ఎవరైతే ఫంక్షన్ లెస్గా ఉంటున్నారో, ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెయ్యి ఇరిగిపోయి అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? లేదా కీలవాడి దగ్గర డాక్టర్ ఉంటారు కదా, ఆయన ఏం చేస్తాడు? చెయ్యి ఇరిగిపోయినప్పుడు, కాలు ఇరిగిపోతే, దుమ్ము ఇరిగిపోతే ఏం చేస్తారండి? తెలిసిన వాళ్ళు చెప్పాలి ఫాస్ట్గా. కలుబొట్టు డాక్టర్ ఏం చేస్తారు? కట్టేసి కడతారు కదా. ఇప్పుడు కట్టిన తర్వాతన దాన్ని ఇలా వదిలేస్తారా? చెయ్యి ఇరిగిపోయింది, కట్టేసాడు, కట్టేసిన తర్వాత ఏం చేస్తారా? ఇలా వదిలేస్తారా? దాన్ని ఇలా లాగి ఇక్కడ వేసి ఇక్కడ నుంచి ఒక తాడు కట్టి దీన్ని పెడతారు. ఇప్పుడు ఈ చెయ్యి ఏమైంది? ఇరిగింది. ఇప్పుడు ఏమవుతుంది? బాగుపడుతుంది. ఇప్పుడు కొంచెం హీల్ అవుతుంది. దీన్ని మనం ఇలా వదిలేసామనుకో ఏమవుతుంది? హీల్ అవుతుందా? సపోర్ట్ ఉండాలి. అక్కడ చెప్తున్న మాట కూడా ఏంటంటే సపోర్ట్ కావాలి. ఏం కావాలి? ఒక సంఘంలో మనకి ఏం కావాలి? సపోర్ట్ కావాలి. అది ఒక సంఘంలోని, అంటే ఇప్పుడు ఆయన ఎవరైతే వెళ్ళిపోతున్నా లేకపోతే పడిపోతున్నా ఏం చేయాలి? ఈ చేత్తో చెయ్యి ఇరిగిపోయింది అనుకో, నువ్వు ఇరిగిపోయావు కదా, నేను ఎందుకు పట్టించుకోవాలని చెప్పి ఈ చెయ్యి అనింది అనుకో, ఎలా ఉంటుంది? చేస్తాము మనం అలాగా? చెయ్యి దెబ్బ తగిలింది అనుకోండి, ఒక కాలు పడిపోయారు, కాలుతో పడిపోయి కాలు ఇరిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? 2 కర్రలు పట్టుకొని, లేకపోతే ఒకటి స్ట్రెచ్చర్ పట్టుకొని దాన్ని ఈ చేత్తో కాలు దెబ్బ తగిలింది దేనికి? కాళ్ళకి. కానీ బరువు మోస్తుంది ఏంటి ఇప్పుడు? చెయ్య కదా. ఈ 2 చేతులతో దాన్ని ఏం చేస్తాం? పైకి లేపి సపోర్ట్ ఇచ్చి ముందుకి తీసుకెళ్తాం. అలా తీసుకెళ్తేనే అది హీల్ అవుతుంది. అలా తీసుకెళ్తేనే అది బాగుపడుతుంది. ఏమవుతుందండి కదా?
మనం చేస్తున్నామా? మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది బాగుపడాలి అంటే దీనికి నేనేమి ఇవ్వాలి? సపోర్ట్ ఇవ్వాలి. అక్కడ చెప్తున్న మాట కూడా ఏంటి అంటే ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురుకొల్పవలనని ఆలోచించము. అక్కడ ఏం చెప్తున్నానంటే ప్రేమ చూపించడానికి, మంచి పనులు చేయడానికి, సత్కార్యములు చేయడానికి ఒకళ్ళు ఇంకొకరికి వచ్చి ఏం చేయాలండి? సపోర్ట్గా ఉండాలి. మనం సపోర్ట్ ఇస్తేనే ఈ చెయ్యి ఫంక్షన్ అవుతుంది. మనం బాడీలో కూడా ఇది ఒకసారి పడిపోయిన వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొస్తారు. మేమేం చెప్తామంటే ఈ చెయ్యిని వాడద్దు, ఈ చెయ్యిని ప్రస్తుతానికి రెస్ట్ ఇవ్వండి, కానీ ఈ చెయ్యి ఫంక్షన్ని ఈ చెయ్యతో చేయిస్తాం. అంటే దీన్ని పట్టుకొని ఈ పడిపోయినప్పుడు ఇది పెరాలసిస్ అయిపోయింది, అది ఏం చేస్తారు? మెల్లిగా జాగ్రత్తగా ఈ చేతిని తీసుకొని వచ్చి మెల్లిగా కూర్చోబెడతారు. ఇప్పుడు ఈ చేయి వదిలేస్తారనుకో మెల్లిగా ఏమవుతుంది? దాని ఫంక్షన్ మర్చిపోతుంది, ఫంక్షన్ మొత్తంగా మర్చిపోతుంది. సో మనం ఏం చేయాలి? పురుగొలపాలి. ఏం చేయాలండి? పురుగొలపాలి. ఇప్పుడు మనలో బాడీలో చూస్తే 23వ వచనం అక్కడ కొరింథీయుల లిసిన మళ్ళీ బ్యాక్ టు కొరింథీకి వస్తే, మొదటి కొరింథీ శరీరం గురించి, అవయవాల గురించి చదువుకున్నాం కదా. అన్ని వినుట గురించి అయితే శరీరం ఎక్కడ? అవయవములు అన్నీ శరీరంలో లేకపోతే నువ్వు చెయ్యి కాదు, కాలు కాదు అనుకుంటే అలా చెప్పజాలదు అని అక్కడ 21వ వచనం చదువుతాం. శరీరంలో గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. 21వ వచనంలో చెప్పజాలదు. తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏది మరీ బలహీనములుగా కనబడునో అది మరీ అవశ్యములే. అక్కడ ఏం చెప్తానంటే శరీరంలో ఏదైతే డెలికేట్ అయితే, శరీరంలో ఏది డెలికేటో దాన్ని ఇంపార్టెన్స్ ఎక్కువ. ఏది డెలికేటో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. శరీరంలో, మన సంఘంలోని శరీరంలో మనం అందరూ బాడీ పార్ట్స్ అయినాం కదా, ఏ పార్ట్ అయితే బలహీనముగా ఉందో దానికి ఏమి ఇవ్వాలంట? ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఏదైతే మనకి వర్నరబుల్ కనబడుతుంది, అంటే చిన్న దెబ్బ తగిలినా ఏమవచ్చు? రక్తం వచ్చేవచ్చు. హార్ట్ ఏదైతే ఉందో చిన్నగా ఏది ఇలా గీసుకుంది అనుకోండి, దాన్ని ఇంకా ఫంక్షన్ ఆగిపోతుంది. దాన్ని ఏం చేయాలి? మరీ ఎక్కువ జాగ్రత్తను దానికి చూసుకోవాలి. ఏం చేయాలి? అందుకనే దానికి ప్రొటెక్షన్ ఇస్తారు. ఎందుకు? రిబ్స్ మధ్యన ఎందుకు ఉంటుంది దానికి ప్రొటెక్షన్? ఎందుకంటే అది వరనరబుల్. లివర్ ఉంది, చిన్న డ్యామేజ్ అయింది అనుకో ఏమవుతుంది? బ్లీడింగ్ అయిపోతుంది. అంటే అవి బ్లీడింగ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేస్తున్నారు? దానికి మరీ ఎక్కువ అవశ్యములు, అంటే బలహీనంగా ఉన్నది ఏదైతే దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చెయ్యి బలహీనం అయిపోయింది, ఇరిగిపోయింది, దానికి ఏం చేస్తాం? రోజు బాదం పప్పు, జీడిపప్పు, లేకపోతే కాల్షియము, మెగ్నీషియము, బోల్డ్ అండ్ మందులు వేసేసి దానికి ఏం చేస్తాం? చెయ్యి ఇరిగిన దానికోసమే బోల్డ్ అని మందులు తిని దాన్ని ఏం చేస్తాం? బలం ఇస్తాం. ఏం చేస్తాం? బలం ఇస్తాం. సో మనం కూడా సంఘంగా మనం ఏం చేయాలంటే బలహీనంగా ఉన్న ఏ అవయవం ఉందో దానికి ఏం చేయాలి? మనం బలాన్ని ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, తర్వాత దానికి ఎదగడానికి ఛాన్స్ ఇవ్వాలి, తర్వాత మనము దాన్ని బలపరుస్తూ ఉండాలి. తర్వాత కొంత కింద చదువుకుంటూ వస్తే శరీరంలో ఏ అవయములు ఘనత లేనది తలంతుమో ఆ అవయములన్నీ మరీ ఎక్కువగా ఘనపరచుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత సుందరములు కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగు, సుందరములైన మన అవయములకు ఎక్కువగా సౌందర్యమును అక్కర్లేదు. ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నారంటే ముఖము బ్యాడ్గా ఉందనుకో, ముఖం మీద ఏమున్నాయి? పింపుల్స్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకో, లేకపోతే ఏమైనా వస్తే దానికి ఏం చేస్తాం? అంటే దానికి సౌందర్యం పోతుంది కదా, దాన్ని ఏం చేస్తాం? సౌందర్యం పెంచుతాం. అంటే కొన్ని అవయవాలు ఉన్నాయంట బాడీలో, అవి ఆల్రెడీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్ అంట. అంటే అవి లోపల నుంచి చాలా సౌందర్యంగా ఉన్నాయి. దానికి మనము ప్యాచ్ వర్క్, లేకపోతే నేను ఇంకా అందంగా కనబడాలి, లేకపోతే నేను ఇంకా ప్యాచ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్తున్నమాట అంటే మనం ప్యాచ్ వర్క్ అవసరం లేదు. అక్కడ ప్రతి అవయవం కూడా ఏదైతే గణహీనం అనుకుంటున్నాయో అవన్నీ గన్నము కొరకే పెట్టబడి ఉన్నాయి. ఇంకో అవయవంలోనే చిన్న అవయవం ఏముంటుంది తెలుసా? వెరీ స్మాల్ ఆర్గన్. నెట్లో కొట్టారనుకో, స్మాల్ ఆర్గన్ ఏంటి అని వస్తే నాలుక. ఏంటండి? నాలుక కదా, చాలా స్మాల్ ఆర్గన్. ఆర్గన్స్లో అన్నింటిలో కల్లా చాలా చిన్న ఆర్గన్ అంట. కానీ అది చేసే పనులకి పెద్ద బాడీ మొత్తం దెబ్బలు తినేస్తుంది తెలుసా?
నాలుక చేసే ఒక చిన్న తప్పు వల్ల బాడీ మొత్తానికి ఏమవుతాయి? డబ్బులు వచ్చేస్తాయి. మొత్తం బాడీ మొత్తం కిందనేసి బాధేసి కొట్టేస్తారు. ఎందుకు? ఈ చిన్న నాలుక చేసే చిన్నదే, కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడాలి. లేకపోతే ఏం చేసిందనుకో, మనము 2 దెబ్బలు 4 దెబ్బలు 10 దెబ్బలు బోల్డ్ అని దెబ్బలు తినేస్తుంది కదా. సో చిన్నదే, కానీ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ముక్కు ఒకటే ఉంటుంది, ముక్కు కట్ అయిపోయింది అనుకో, ఏ కూర పెట్టినా ఎలాంటిది పెట్టినా వాసన చూడడానికి తినడానికి, అంటే వాసన తెలిపింది అనుకోండి, ఆకలి పుడుతుందా? ఆకలి పుడదు. ఒకవేళ తినిన తర్వాత ఆ టేస్ట్ బడ్స్ పనిచేయట్లేదు అనుకోండి, నాలుగు పనిచేయట్లేదు అనుకోండి, ఏమైనా పని ఉంటుందా? లేదు. సో దాని ఫంక్షన్ అది చెయ్యాలి అంటే చిన్నదైనా దాన్ని ఏం చేయాలి? భద్రంగా దాచుకోవాలి. చిన్నదైనా దాన్ని ఏం చేయాలి? చాలా భద్రంగా మనము కాపాడుకోవాలి. ఇదంతా చేయాల్సింది ఎవరు? శరీరంలో ఉన్న ఈ భాగంకి బాధ వస్తే ఈ భాగం వెళ్ళి ఏం చేయాలి? ముక్కు నుంచి రక్తం వస్తే ఏం చేస్తారు? ముక్కు నుంచి ఇలా పెడతారా? చెప్పండి. చేత్తో నాపుతారు, అవునా? ఎందుకు? ముక్కుకి రక్తం వస్తుంది కదా. నేను ఎందుకని చెయ్యి వదిలేస్తే ఏమైనా ఉంటుందా? అంటే ముక్కు బాగుపడుతుందా? లేదు. ముక్కు బాధ వస్తుంది కదా, నువ్వు వెళ్ళి కాపాడుకో అంటే కాపాడుకోగలుగుతుందా? లేదు. అలాగే మనం కూడా శరీరంలో ఏమైనాం? అవయవాలు ఉన్నాం, భాగాలు ఉన్నాం. సో మన భాగము, మన బాడీలోని పార్ట్స్ అనేవి బాగా పనిచేస్తేనే మనము ఫంక్షన్ అనేది బాగా చేయగలుగుతాం. సో ఇక్కడ కింద చదివితే 26వ వచనంలో, కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, తర్వాత వీళ్ళని పంపించారు. ఓకే, అక్కడ చెప్తుంది ఏంటంటే, ఒక శవయముకి అంటే ఒక అవయానికి బాధ వస్తే బాడీ మొత్తం కూడా ఆ అవయంతో ఏకీవేస్తుంది, అవునా? ఒక అవయానికి ప్రాబ్లం వస్తే ఈ బాడీ మొత్తం కూడా, అయ్యో నీకు నొప్పి వచ్చింది కదా, ఈసారి నేను కాపాడుతాను, పట్టుకుంటానని చెప్పి బాడీ మొత్తం దాంతోపాటు ఏడుస్తుంది, అవునా? ఒక అవయం బాగుపడింది అనుకో, బాడీ మొత్తం దాంతోపాటు గింతుంది లేదా? అవునా? సంఘంలో కూడా మనం కూడా అంతేనండి. ప్రతి ఒక్కరు ఏమై ఉన్నాం? అవయవాలై ఉన్నాం, మన భాగమై ఉన్నాం. మన భాగం, ఒక భాగము ఆనందంగా ఉందంటే మిగతా వాళ్ళు ఏం చేయగలి? హ్యాపీగా ఉంటాం. ఒక భాగం ఏడుస్తుంది అనుకో, ఏం చేస్తాం మనం కదా? దాన్ని ఏం చేయాలి? లేపడానికి ప్రయత్నం చేసి మొత్తానికి దాన్ని ఏం చేయాలి? బలాన్ని ఇవ్వాలి. అర్థమైందా? ఇది కొరింథీయులకు రాసిన పత్రిక ఈ 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఫంక్షన్ కోల్పోవడానికి కారణాలు చూస్తే, మొట్టమొదటిది ఒకటి కనెక్షన్ పోకపోవడం. ఏంటి పోవడం? కనెక్షన్. ఇది పని చేయకపోవడానికి కారణం, మొట్టమొదటి కారణం. అది మనలో ఉన్నాయో లేవో ఒకసారి మనము చూసుకోవాలి. ఒకటి ఏంటంటే కనెక్షన్ పోవడానికి కారణం ఏంటంటే, మనము బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావట్లేదు, కనెక్షన్ లేదు. అంటే కనెక్షన్ లేకపోతే ఏమవుతుంది అంటే దేవునితో సంబంధం లేదు. మొట్టమొదటిది ఫంక్షన్ కోల్పోవడానికి కారణం ఏంటంటే, బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావట్లేదు, కనెక్షన్ పోయింది. రెండవది చూస్తే, కనెక్షన్ ఉంది కానీ కోఆర్డినేషన్ లేదు. కనెక్షన్ ఉంది కానీ కోఆర్డినేషన్ అంటే రెండిటికి కలిసి పనిచేసే గుణం, రెండు కలిసి పనిచేసేది. రెండిటికి కనెక్షన్ ఉంది, రెండిటికి సిగ్నల్స్ వెళ్తున్నాయి, కానీ కలిసి పనిచేసే గుణం లేకపోతే ఫంక్షన్ చేయలేదు. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే, కండలు మజిల్స్ పెరగడానికి. ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు ఈ ఒక్క చేతితో చేసేస్తే అవుతుందా? ఈ చేతితో తీసుకొని ఇక్కడ బార్బెల్ని ఇంకో దాంతో పట్టుకొని రెండు చేతులు ఒకేసారి లెగిస్తే, ఒకేసారి పైకి లేపితే దాన్ని ఏమవుతుంది? సాధనం చేస్తాం కదా, ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అదేమవుతుంది? రెండు ఒకేసారి బలపడతాయి, అవునా? నువ్వు చేసినందుకు దీనికి మాత్రమే బలం రాదు, రెండిటికి బలం వస్తుంది. రెండు కలిసి పెరుగుతాయి, రెండు కలిసి ఎదుగుతాయి. కోఆర్డినేషన్ ఉంటే కోఆర్డినేషన్ ఉంటే అంటే రెండు కలిసి ఎదగాలి. నువ్వు చేసుకో, నువ్వు కాదు కదా, నువ్వు చేసుకో. అది మనం పక్కకు చూసామనుకో, రెండు కలిసి ఎదగలుగుతామా? ఎదగలేము. ఎదుగుతామండి? దేవుని స్తుతిని చెప్తాం. హల్లెలూయా.
సో నేను కలిసి ఎదగాలి అన్న ఒక తత్వం అనేది మనలో ఉండాలి. అది ప్రాబ్లం. 2, 3 చూస్తే మనకి టైం లేకపోవటం. అంటే ఈ చెయ్యికి నేను సమయం ఇవ్వలేదు అనుకోండి, ఈ చెయ్యికి నేను సమయం ఇవ్వలేదు. ఏం చెప్తున్నానంటే నాకు ఇది చేయడానికి నాకు ఇష్టం లేదు, నేను టైం లేదు, నేను టైం లేదు, నేను చెయ్యిని ముట్టుకొని అంటే ఫెలోషిప్లో ఉండడానికి టైం లేదనుకోండి, ఒక ఫెలోషిప్లో కలిసి ఉండడానికి టైం లేదనుకోండి, ఎదుగుతుందా? ఎక్సర్సైజ్ చేయడానికి నేను టైం ఇస్తే కదా బలపడతా. ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఇస్తే కదా బలపడతాం. టైం ఇవ్వకపోతే బలపడగలుగుతామా? బలపడలేం. అక్కడ మనం ఏమి ఇవ్వాలి? సంఘంగా సహవాసం కలిగి ఉండడానికి టైం ఇవ్వాలి. సహవాసం కలిగి ఉండడానికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వబోతేనే మన ఫంక్షన్ని కోల్పోతాం. తర్వాత ఇంకొకటి ఎక్సర్సైజ్. ఇందాక అన్నాను కదా, ఈ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? బైబిల్ స్టడీ. ఎక్సర్సైజ్ ఏంటో తెలుసండి? కలిసి బైబిల్ స్టడీ చేయడం కన్నా ఒకరు బైబిల్ స్టడీ చేయడం కన్నా రెండిట్లో తేడా ఉంది. బైబిల్ స్టడీ తర్వాత బైబిల్ రీడింగ్ ఉంటుంది. మనం ఒకరిమే చేసామనుకో బైబిల్ రీడింగ్ చేస్తాం, ఇద్దరు కలిసి చేసామనుకో బైబిల్ స్టడీ చేస్తాం. అది ఎక్సర్సైజ్. 2 కలిసి పని చేయడం అంటే 2 కలిసి బైబిల్ వాక్యాన్ని, ఈ వాక్యం నేను చదివాను, ఈ వాక్యం నువ్వు చదివావా, ఈ వాక్యము నన్ను బలపరిచింది, ఈ వాక్యం నేను బలపరిచిందా అని ఒక మాట మనం చెప్పుకుంటున్నాం అనుకో, ఏమవుతుంది? ఎక్సర్సైజ్ చేస్తాం. అప్పుడు మనం ఏమవుతాం? బలపడతాం. ఏమవుతాం? బలం వస్తుంది. తర్వాత ఈ కోఆర్డినేషన్ గురించి చెప్పాను కదా, ఈ కోఆర్డినేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఐక్యమత్యం ఉన్నప్పుడు వస్తుంది. ఏముంటే? యూనిటీ ఉంటే. అక్కడ మనం చాలాసార్లు చూస్తాం. అసలు అంటే ప్రతి రిలీజన్ ఏదైతే ఉన్నాయో అన్ని రిలీజన్తో పోల్చుకుంటే క్రిస్టియానిటీలో యూనిటీ లేదంట. క్రిస్టియానిటీలో యూనిటీ లేదంటే క్రైస్తవుల్లో ఐకమత్యం లేదండి. కానీ మనం చదివేది బైబిల్లో ప్రతి ప్లేస్లో మనం చదివేది ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే మంచిది, ఐక్యత మంచం కలిసి ఉండాలి, యూనిటీ ఉండాలని ప్రతి వాక్యంలో మనం చదువుతాం. కానీ మిగతా వాళ్ళ చదవరేమో. మనం చదివి ఏమైందంటే మనలో లేకుండా పోయింది, బైబిల్లోనే ఉండిపోతుంది, మనలో లేకుండా పోతుంది. సో మనకు ఉండాల్సింది ఏంటి? యూనిటీ. ఆ యూనిటీ ఉంటేనే కోఆర్డినేషన్ ఉంటుంది. ఐకమత్యం ఉంటేనే దీనికి కోఆర్డినేషన్ ఉంటుంది. ఐకమత్యం లేకపోతే దీనికి కోఆర్డినేషన్ రాదు. సో కోఆర్డినేషన్ రావాలి అంటే, ఈ సంఘం పని చేయాలంటే, ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలంటే ఏం ఉండాలి? యూనిటీ ఉండాలి. యూనిటీ ఉంటేనే కోఆర్డినేషన్ మనకి వస్తుంది. అక్కడికి చదివితే ఎంకరేజ్మెంట్. తర్వాత మనలో ఉండాల్సింది ఏంటంటే, ఈ సంఘం అవయాలు పనిచేయాలంటే ఎంకరేజ్మెంట్. ఎలాగంటే ఇప్పుడు శరీరంలో దానికి దెబ్బ తగిలిందనుకో, మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేసి దాన్ని బాగుపడడానికి సమయం ఇచ్చి, అయ్యా సర్లే నేను నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తానని చెప్పి ఒక చేత్తోని ఇంకో చేయిని లాగి ఇంకో చేయిని పట్టి దాన్ని ఏం చేయాలి? ఎంకరేజ్ చేసి మళ్ళీ అవయములో మళ్ళీ ప్రోత్సాహపరచాలి. ఏం చేయాలి? అవయములోకి మళ్ళీ ప్రోత్సాహపరచాలి. మనం ప్రోత్సహించలేదు అనుకోండి, ఏమవుతుంది? క్యాస్ట్ అవుట్ అంటారు. అంటే బహిరంగ పంపించేశారనేసి విభాగం అయిపోతుంది. అగత దీనికి కోఆర్డినేషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్. ఏంటండి మిస్అండర్స్టాండింగ్? అంటే ఒకదానికి ఇంకొకటి, అంటే దీని పని ఉంది, దీని పని ఇది చేస్తుంది, దీని పని ఇది చేస్తుంది. 2 కళ్ళు. అంటే ఒక కన్ను పాట పాడగలదు, ఇంకో కన్ను కూడా పాట పాడగలదు. అవునా? దీని ఫంక్షన్ ఏంటి? పాట పాడగలదు. ఇది కూడా చూసే శక్తి దీనికి కూడా ఉంది. రెండింటికి ఉన్నాయి. ఇప్పుడు ఈ కన్ను పాడుతుంది కదా, నేను అటు చూడండి అని చెప్పి ఈ కన్ను ఇటు చూస్తుంది అనుకో, ఏమవుతుంది? కనబడుతుందా? ఈ కన్ను పని చేయట్లేదని చెప్పి ఈ కన్ను అటు చూస్తుంది అనుకో, అది పాట పాడుకుంటా కదా, నేను ఎందుకు పాడాలని చెప్పి పక్క కన్ను చూడట్లేదు అనుకోండి. అంటే దీని ఫంక్షన్ అది చూస్తుంది కదా, నేను చూడడం ఎందుకని చెప్పి కన్ను మూసుకుంది అనుకో, అటు తిరిగిపోయింది అనుకో, ఏమైనా కనిపిస్తుందా బొమ్మ? బైనోకల్ వ్యూ అంటారు. అంటే 2 కళ్ళు కలిస్తేనే ఈ స్క్రీన్ను కనబడుతుంది, ఇది కనబడుతుంది. ఈ 2 ఒకటి వెళ్ళిపోయింది అనుకో, ఈ సైడ్ ఏం కనబడదు, ఈ కన్ను కనబడుతుంది, ఈ సైడ్ ఏమి కనబడదు. వెళ్ళిపోతాం, అలాగా తిన్నగా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఎటు వెళ్తున్నాం తెలియకుండా వెళ్ళిపోతాం. సో ఇది కదా, అంటే దీని ఫంక్షన్ ఇది చేస్తుందని చెప్పి ఈ ఫంక్షన్ ఆపేసిందా? ఇది పని చేస్తుందని చెప్పి ఈ పని ఆపేసిందా? అలాగే మనం కూడా, ఎందుకంటే వాళ్ళు చేసుకుంటున్నారు కదా, నేను చేయడం ఎందుకండి అని మనం ఏం చేస్తాం? పక్కన మాడేస్తాం. అప్పుడు ఏమవుతుంది? కొన్ని రోజులకి మెల్లిమెల్లిగా ఆగిపోద్ది, డ్యామేజ్ అయిపోద్ది, మాల్ ఫంక్షన్ వస్తుంది, మళ్ళీ వైరస్ వస్తేనే ఫంక్షన్ ఆపేస్తాయి. ఇప్పుడు న్యూరోపతి అంటారు కదా, న్యూరోపతి అంటే ఏంటి? నరాలకు వచ్చిన వైరస్. అదేమవుతుంది? మెల్లిమెల్లిగా నరాన్ని తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏముండదు?
కోఆర్డినేషన్ ఉండదు. అంటే దీనికి మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, అది చేస్తుంది కదా, నేను ఆ పని చేయడం అని చెప్పి ఈ రెండు సరిగ్గా దాని పని అది చేయకపోయింది అనుకో, వేరే ఒకటి దాని పని చేయాల్సి వస్తుంది. అంటే ఈ రెండు పని చేయట్లేదు అనుకో, చెయ్యి ఏం చేయాలి, టబ్బా 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 రెండు పీకుతా అంటే ఏం చేస్తుంది, అది పని చేస్తుంది. అవునా కదా? ఈ చెవు పని చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు, టప్ప 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 కొట్టే సిలుగులు కానీ కొట్టే సిలుగులు కానీ ఏం చేస్తాం, అవునా? ఈ చెవు పని చేయట్లేదని చెప్పి చెయ్యి ఆగిపోయిందా? లేదు. ఈ రెండు చేతులు పని చేయట్లేదు, చెవు పని చేయట్లేదు, ఇప్పుడు ఏం చేస్తారు, పక్కన వాళ్ళని పిలుస్తారు, నువ్వు రెండు కొట్టు పని చేస్తుందేమో అని చెప్పి. అది. సో మనం కూడా ఏం చేయాలి, ఇది పని చేయాలంటే దాన్ని ఏం చేయాలి, ఒకటి పని చేయట్లేదంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇంకొకటి వచ్చి దానికి ఏం చేయాలి, సర్ది చెప్పాలి. ఏం చెప్పాలండి, మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఇంకొకటి వచ్చి సర్ది చెప్తే మళ్ళీ తిరిగి పని చేస్తాయి. ఇంకోటి మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సర్ది చెప్తా ఉంటే ఒకటి ఇంకొకటి కలిసి పని చేస్తాయి. సర్ది చెప్పడం మనకి కావాలన్నమాట. ఇవన్నీ వినిన తర్వాత కూడా అక్కడ అపోస్తల కార్యంలోని 28వ వచనము 26వ వచనంలో మనం చూస్తాం. ఇవన్నీ వినిన తర్వాత కూడా 26వ వచనం చూస్తే, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కారని ఈ ప్రజలకు చెప్పుము. ఈ ప్రజలు కళ్ళారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయములు కొవ్వినవి, చెవులు మందములైన, తర్వాత కన్నులు మూసుకొని ఉన్నాయి. అక్కడ చెప్తున్నారు ఏంటి అంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా చెవులు మందం అయిపోయి, లేకపోతే హృదయము గట్టిగా అయిపోయి, అంటే ఏయో ఆలోచనలు బట్టి హృదయం గట్టిగా అయిపోయినా, ఇవన్నీ అయిపోయినా వాళ్ళు దేవుని యొక్క స్వస్థత పొందుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఫంక్షన్ చేయడానికి నిరాకరిస్తున్నారు అని మనము అర్థం చేసుకోవాలి. ఏం చేయాలండి, నిరాకరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. సో మన యొక్క జీవితంలో మనము ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఎలా ఉంటున్నామో అనేది మనము చూడాలి. అందుకనే ప్రతి మినిస్ట్రీ ఉంది కదా, యూత్ మినిస్ట్రీ అవ్వచ్చు, చిల్డ్రన్స్ మినిస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఉమెన్స్ మినిస్ట్రీ అవ్వచ్చు. ఏదైనా ఫంక్షన్ చేయాలి అంటే ఆ బాడీ పార్ట్స్ అన్ని ఏమవ్వాలి, కోఆర్డినేషను, యూనిటీతో ఇది చేయాలి అని కలిసి సిగ్నల్స్తో చేస్తేనే అవి ఏమవుతాయి, పని చేస్తాయి. లేకపోతే మొత్తానికి డౌన్ఫాల్ అయిపోతుంది, మొత్తానికి అవి పని చేయడము ఆగిపోతాయి. సో మనము మన శరీరం అవయవాల్లోని పని చేయకుండా ఉండాలని ఏదైనా అవయవం మీరు కోరుకుంటున్నారా? చెప్పండి. మీకు బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక బాడీ పార్ట్ కానీ చిన్న డ్యామేజ్ వచ్చిందనుకో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా? నాకు అవసరం లేదా బాడీ పార్ట్ తీసి పాడేయని అని చెప్పి మేము అనుకుంటామా? అనిపిస్తుందా? ఇన్ కేస్ సర్జరీ పడినా మనం ఏం చేస్తాం, బాధపడతాం, చాలా బాధపడతాం. నా అవయం నా నుంచి లేదా బాధ వస్తుంది. ఎందుకు వస్తుంది? దాని ఫంక్షన్ అది పోగొట్టుకుంటుందేమో అని. అలానే బాడీలోని ఫంక్షన్లెస్ ఒకటి ఉంది, దాని ఇంకా ఫంక్షన్ ఇంకా తెలియదు అనమాట ఇప్పటికి కూడా. కానీ చాలా పెయిన్ తీసుకొని వస్తుంది, అపెండిక్స్ అంటారు దాన్ని. అదేంటంటే దాని ఫంక్షన్ ఇంకా తెలియలేదు, ఎందుకు ఉన్నది కూడా తెలియదు. కానీ లోపల ఉంటుంది. అది కొన్నిసార్లు పేగు వాచింది అంటారు కదా, ఆ పేగే అది వాచిన తర్వాత ఏమవుతుందంటే దాన్ని తీసి పాడేసి వస్తుంది. మనం అపెండిక్స్ అవ్వకూడదు. ఏమవ్వకూడదు అంటే తీసి పాడేసేటట్టు మనం ఉండకూడదు. ఏమవ్వాలి, వాడబడేటట్టుగా ఉండాలి. మనకిచ్చిన దాని పని నిమిత్తము ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్పస్ అని ఇచ్చాడు. సో మన పర్పస్ మనం గుర్తెచ్చుకొని మనం ఏం చేయాలి, నేను చేయను కాకుండా నేను సహాయం చేస్తాను, నేను సంఘంలోనే ఒక అవయవమై ఉన్నాను అని మనము గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక అవయవాన్ని, మీరు కూడా అవయవం ఉన్నారు. మీరు చెప్పగలుగుతారా, నేను సంఘంలో ఒక అవయవమై ఉన్నాను, నా ఫంక్షన్ నేను కరెక్ట్గా చేస్తాను. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.